అందరికీ నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక పురాణం మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాము. కార్తీక పురాణంలో ప్రతి ఒక్క అధ్యాయంలో దాగి ఉన్న విషయాలు మననం చేసుకుంటున్నాము. చాలా విషయాలు మనకి తెలుసు అని అనిపిస్తూ ఉంటాయి. కానీ మంచి మాటలు ఎంత చెప్పుకుంటే మనసుకి అంత మంచి అన్నది అలవాటవుతుంది. ఎంత మంచి మనసులో నిండుతుందో అంత ప్రశాంతత ఉంటుంది, అంత క్షేమంగా మన మనసు ఉంటుంది. అలా క్షేమంగా భద్రంగా ఉన్నప్పుడు మంచి వైపే అడుగులు వేస్తూ ఉంటాం మనం. కాబట్టి ప్రతి ఒక్క అధ్యాయంలో దాగి ఉన్న విషయాలు ప్రతినిత్యం మననం చేసుకోవడం అన్నది ఒక అద్భుతమైన ఉపాసన సాధన అని మనకి వేదవ్యాసుల వారు కార్తీక పురాణాన్ని మనకి అందించారు. ఈరోజు మనం ఈ 22వ అధ్యాయంలో ఏముంటుంది అన్న విషయం తెలుసుకుందాం. పురంజయుడు ఈ మహారాజు యొక్క కథ మనం మొదలు పెట్టుకున్నాం. అయితే ఈరోజు ఈ మహారాజు ఏ రకంగా అయితే వశిష్ఠుల వారు చెప్తారో, కార్తీక వ్రతం చేయి, భగవంతుణ్ణి ఆరాధించు, కార్తీక మాసం కాబట్టి విశేషమైన ఉపాసన చేసినట్లయితే ఖచ్చితంగా పుణ్యం సంపాదించుకుంటూ ఉంటావు. అంటే ఏ దుష్ప్రవర్తనతో అయితే నువ్వు ఉన్నావో, ఏ పాపమైతే చేశావో తెలుసు కాబట్టి ఇప్పుడు పశ్చాత్తాప భావనతో దాన్ని విడిచిపెట్టే ఆలోచన చెయ్యాలి. చాలా పాపాలు తెలియకుండా చేస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఎప్పుడు చేశాము, ఎక్కడ చేశాము అన్నది గుర్తుండదుగా. కానీ తెలిసి చేసినప్పుడు దాన్ని సరిచేసుకునే అవకాశం భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. అలా వారు చెప్పటం జరిగింది. ఇప్పుడు ఈ 22వ అధ్యాయంలో ఎంతో నియమనిష్టలతో కార్తీక మాస వ్రతము అనే కాకుండా కేవలం భగవద్ ధ్యానంలోనే ఉంటూ దాన ధర్మాలు చేస్తూ దీపాలు వెలిగిస్తూ, అంటే దీపపు కాంతిలో పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పోల్చుకుంటూ, నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇటువంటి మార్గంలోకి నేను వెళ్ళను, కాబట్టి ఇన్నాళ్ళు నా ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని నువ్వు క్షమించు భగవంతుడా అని అడగడం. ఒకప్పుడు ధర్మాత్ముడే ఎన్నో మంచి పనులు చేశాడు కాబట్టి చేసుకున్న పుణ్యం ఎక్కడికి పోదు కదా. పైగా భక్తి శ్రద్ధలతో ఇప్పుడు ఈ పశ్చాత్తాప భావనతో భగవంతుడిని వేడుకుంటున్నాడు కాబట్టి అది కొనసాగుతోంది. మరి ఇలా ఈ వ్రతం చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు, భక్తితో ఉంటున్నాడు, భోగముల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఆ సమయంలో విష్ణు భక్తుడు ఒక ఆయన వస్తారు. అంటే అది అడవి కదా, అక్కడ కుటీరం, అక్కడ ఆశ్రమం నిర్మించుకుని ఉండటం కదా. ఈ విష్ణు భక్తుడు వచ్చిన తర్వాత ఆయన, అంటే విష్ణు భక్తులు అంటే ఎలా ఉంటారు, మనకి ఒక మాట చెప్తారు, భగవంతుడు ఎక్కువ, భాగవతులు ఎక్కువ. అంటే భాగవతులే ఎక్కువ అని చెప్తూ ఉంటారు. ఎందుకు భాగవతులు అంటే భగవంతుడిని పరిపూర్ణంగా నమ్మి వాళ్ళ అనుగ్రహాన్ని పొందిన మనుషులే భాగవతులు, అంటే భక్తులే భాగవతులు. ఈ భగవంతుడు కనిపించటం అంటే మనకి భగవంతుడు రాముడుగానో, కృష్ణుడుగానో, వెంకటేశ్వర స్వామిగానో అలాగే కదా కనిపించాలి. మనిషిలో భగవంతుడిని సాధారణంగా మనం పోల్చుకోం. అయితే భాగవతులు అనేటప్పటికీ పరమ భక్తులు. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు అలాగే ఏదో ఒక పూజలు చేస్తూ ఉంటారా, పుణ్యక్షేత్రాలకు అలా వెళుతూ ఉంటారా అన్నది కాదు. అలా వెళ్ళిపోతే భక్తులైపోరు, భాగవతులైపోవారు. భగవంతుడు చెప్పినట్టుగా ఉండటం, అలా ఉండి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందటం, మనసులో ప్రత్యేకంగా ఏ కోరికలు లేకుండా ఏది భగవంతుడు ఇస్తే దాంతో తృప్తిగా ఉంటూ, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొంటూ భగవంతుడు నాలోనే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు అనే ధైర్యంతో ముందుకు వెళుతూ, ప్రతి చిన్న కష్టానికి నాకింత కష్టం వచ్చింది, దేవుడున్నాడా లేదా అని నిందించక, శక్తి ఇస్తున్నాడు భగవంతుడు, నేను ఎదుర్కొంటాను అని కష్టాలలో కూడా ఒక ఆనంద స్థాయికి వెళ్ళిపోతూ, పోనీలే కష్టం నేను అనుభవిస్తున్నాను, ఆ శక్తి ఉంది అనేటట్టుగా భగవంతుడు చెప్పినట్టుగా, భగవంతుడికి నచ్చినట్టుగా ఉన్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భాగవతులు. అంటే అలాంటి భాగవతులు చెప్పిన మాటలు అవి చాలా చక్కగా ఉంటాయి. అందుకే భాగవతుల యొక్క సత్సంగం దొరకడం చాలా కష్టం అని అంటూ ఉంటారు. అయితే ఈ మహాభక్తుడు అనేటప్పటికీ అటువంటి భాగవతుడు. అయితే అతను వచ్చి ఇప్పుడు ఈ రాజుతో మాట్లాడుతున్నారు. మనకంటారు కదా, మాట అన్నది చాలా విలువైనది. పూర్తిగా ఎన్నో జీవులు ఉన్నాయి, అన్ని జీవులు అవి నోరు ఉంది, అలాగే కేకలు పెడతాయి, కూతలు కూస్తాయి, అరుపులు అరుస్తాయి. కానీ కేవలం మనిషి మాత్రమే మాట్లాడగలుగుతాడు.
ఈ మాట అన్నది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవతల వాళ్ళ మీద మనకున్న ప్రేమను వ్యక్తపరుచుకుంటాం, వాళ్ళ ప్రేమను చక్కని మాటల ద్వారా పొందుతాం. అలాగే మనం ద్వేషించాలన్నా కూడా ఈ మాటే కారణమవుతుంది. అవతల వాళ్ళ మాటలు ఏదైతే ఉంటాయో కఠినంగా ఉన్నప్పుడు, మనం మాట్లాడే తీరు కఠినంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది. అంటే మాట వల్ల ఎంతో హింస అన్నది కూడా జరుగుతుంది. హింస, పాపము వీటన్నిటికీ కారణం. ఇంకా చెప్పాలి అంటే అహంకారానికి, ఇవన్నిటికీ కూడా మాట కారణం. ఎందుకు అనేటప్పటికీ అవతల వాళ్ళు చెప్పింది మనకి నచ్చకపోతే నేనెందుకు వినాలి, నా అంతటి వాళ్ళు లేడు అని అనుకుంటే మన మాట అలాగే ఉంటుంది. అప్పుడు ఈ మాట అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి హింసలోకి మాట వల్ల కూడా హింస అని చెప్తూ ఉంటారు. హింస అంటే కేవలం కర్ర పట్టుకుని బాదుతున్నామా, కత్తితో పొడిచామా అన్నది మాత్రమే కాదు. ముఖ్యంగా కలియుగంలో పాపము అన్నది ఖచ్చితంగా మన మాట ద్వారా చేస్తూ ఉంటామట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అని మన శాస్త్రం మనకి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది మాట విషయానికి వస్తే. అటువంటి మాట ఓర్పునిస్తుంది, అలాగే ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో ప్రేమని పంచిపెడుతుంది దాన్ని సద్వినియోగం చేసుకుంటే. ఈ బ్రాహ్మణుడు, బుద్ధ బ్రాహ్మణుడు, అలాగే మహాభక్తుడు, భాగవతుడు అని మనం చెప్పుకున్నాం కదా, అతను వచ్చి రాజును చూసి ఎంతగానో మురిసిపోయి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాలు ఇవన్నీ చేస్తున్నావు అంటే ఇప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం నీకు ఉంటుంది. తప్పు చేశాను అని చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకున్న తర్వాత క్షమ లేకుండా, దయ లేకుండా భగవత్ స్వరూపం ఉండదు. కాబట్టి భగవంతుడు క్షమిస్తాడు. అంత చక్కని ఔదార్యం అతనికి ఉంది. సరే, మరి ఇప్పుడు ఇంతేనా, ఇది సరిపోతుందా, ఇక్కడే ఇలాగే ఉండిపోయి భగవంతుని స్మరించుకుంటూ ఉండిపోతావా? ఇది కాదు కదా. నువ్వెవరు? నువ్వు ఒక క్షత్రియుడువు. కాబట్టి క్షత్రియ లక్షణం ఏమిటి అంటే ఖచ్చితంగా నీ రాజ్యం మీదకి ఎవరైనా వస్తే, అంటే నువ్వు వెళ్ళి యుద్ధాలు చేసి అందరినీ చంపేయటం అని కాదు, నీ రాజ్యం మీదకి ఎవరైనా వస్తే నీ రాజ్యాన్ని నువ్వు రక్షించుకోవాలి. సరే, ఇది వరకు భయపడ్డావో లేకపోతే ప్రాణం ఉంటే గనక నేను హాయిగా ఉంటానని అనుకున్నావో, ఈ పిరికితనము ఇంకేదో కారణం అప్పుడైతే వచ్చేసావు. కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి యుద్ధం చెయ్యాలి. చేసి ఆ కాంబోజరాజుని ఓడించి నీ రాజ్యం నువ్వు పుచ్చుకో. నువ్వు చక్కగా ధర్మ పాలన చెయ్యి. మళ్ళీ నీ ప్రజలను చాలా క్షేమంగా కాపాడుకో. అంతటా ధర్మం ఉండేటట్టుగా ఆ ధర్మ పాలన నిలబెట్టుకో. మంచి పనులు చెయ్యి, సత్కర్మలు చెయ్యి, నీ రాజ్యాన్ని నువ్వు అనుభవించు. అది నీ రాజ్యలక్ష్మి. కాబట్టి అక్కడ లక్ష్మీదేవిని విడిచిపెట్టేశావు నువ్వు. క్షత్రియుడికి లక్ష్మి అంటే ఎవరు? రాజ్యమే. తన సైన్యము, తన రాజ్యము, ఇదంతా కూడా లక్ష్మి సమానం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇటువంటి మంచి వాక్యాలు చెప్తున్నారు. సరేలే, మంచి పని చేసావు, పారిపోయావు, వచ్చేసావు, ఇక్కడేదో హరినామస్మరణ చేసుకుంటూ ఉండిపో అంటే అలా కాదు కదా. ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తారు. వివిధ అవస్థలలో ఉన్నప్పుడు మనము ఏ అవస్థలో ఉన్నామో, ఏ ఉపాధిలో ఉన్నామో దానికి సరిపడా మన కర్తవ్యం మనం ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎటువంటి ఆలోచన ఉండదు. అందుకే అర్జునుడికి చెప్తాడు, అక్కడ తాత ఉన్నారా, మావయ్య ఉన్నారా, బాబాయ్ గారు ఉన్నారా, ఇవన్నీ కాదు నువ్వు చూడవలసింది, గురువు ఉన్నారా, నీ ధర్మం ఏమిటి, ఒక క్షత్రియుడిగా నీ ధర్మం ఏమిటి, అది నువ్వు ఇప్పుడు చెయ్యాలి. అందుకే యుద్ధం చెయ్యంటారు. కాబట్టి ఏ అవస్థలో ఉన్నామో అక్కడ మన ధర్మం మనం చెయ్యాలి. ఇది ఖచ్చితంగా చెయ్యాలి, పాటించాలి. అందుకే ఈ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఇలాంటి మంచి ధైర్యాన్ని ఇచ్చే వాక్కులు చెప్తున్నాడు. నీలో వీరత్వం ఉంది, శూరత్వం ఉంది, ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం ఆపేసి కూర్చోకూడదుగా, భగవన్నామ స్మరణ చేసుకుంటూ. అయితే ఇప్పటి వరకు ఈ భగవన్నామ స్మరణ ఏదైతే ఉందో, పాపం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా భగవంతుడు నీ వైపు ఉన్నాడు, నీకు సహకరిస్తాడు. కానీ నువ్వేం చెయ్యాలి? కేవలం భగవంతుడు వచ్చి నీ పక్కన నుంచి బాణాలు వేయడు, నువ్వు మానవ ప్రయత్నం చెయ్యాలి. అందుకే అంటారు కదా, మానవ ప్రయత్నము, భగవంతుని యొక్క అనుగ్రహం, ఈ రెండూ కలగాలి. అలా కలగాలి అంటే మానవ ప్రయత్నం మనం చేయాలి, భగవంతుని యొక్క అనుగ్రహం రావాలి అంటే ఆయనకి నచ్చినట్టుగా మనం ఉండాలి. అంతేగా, ఎవరైనా మనకి బాగా నచ్చితేనే వాళ్ళకి మనం అన్ని మంచి పనులు చేస్తాం, సహాయం చేస్తాం. నచ్చకపోతే ఎందుకు చేస్తాం? అలా అనమాట. కాబట్టి ఇన్ని మంచి మాటలు చెప్పిన తర్వాత ఎంతో ధైర్యం వస్తుంది పురంజయుడికి. అవును కదా, ఇదే నా కర్తవ్యం, అందుకని నేను వెళ్ళి యుద్ధం చేస్తాను. ఒకవేళ చెయ్యలేకపోతే, ఎందరో రాజులు మరణించారు, అంతే, మరణించడమే, వీరస్వర్గాన్ని పొందటమే. కానీ చచ్చిపోతామేమో అని చెప్పి యుద్ధం చేయకుండా ఉంటే ఎలా? కాబట్టి వెళ్ళాలి, చెయ్యాలి. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి
తన ప్రదేశానికి వెళ్ళి అక్కడ తన సైన్యానికి కూడా ఎంతో ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి కూడా మంచి మాటలు చెప్పి మనం యుద్ధం చేద్దాము, ఆ రాజు ఎవరు వచ్చి మన రాజ్యాన్ని పాలించటం ఏమిటి అని చెప్పి వాళ్ళకి కూడా ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించి మరింత బలంతో మరింత శక్తితో, ఇప్పుడు దైవ బలం కూడా పక్కనే ఉందిగా కాబట్టి అలా వాళ్ళు కష్టపడి యుద్ధం చేశారు. చేసిన వెంటనే ఇంకేముంది, ఈ కాంబోజరాజు సైన్యం అంతా ఓడిపోయింది, ఆ రాజు భయపడిపోయాడు. ఇప్పుడు ఆ రాజు వంతైంది పారిపోవడం కాబట్టి పారిపోయాడు. ఇప్పుడు వీళ్ళ రాజ్యం మళ్ళీ వీళ్ళకి దక్కింది. రాజ్యలక్ష్మి ఆనందంగా అక్కడ కళకళలాడుతోంది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు రాజుగారి ప్రవర్తన చూసి వాళ్ళు కూడా ఎంతగానో మురిసిపోయారు. అమ్మయ్య, మా పాత రాజు మాకు వచ్చేశారు. ఎందుకంటే ఇదివరకు ఆయన ఎంతో చక్కగా చూసుకుంటూ ఉండేవారుగా, అలా మా రాజుగారు మా దగ్గరకు వచ్చేశారు. అలాగే ఈ రాజ్యంలో ఇక అన్ని మంచి రోజులే అనేటట్టుగా. అయితే కేవలం అలా వచ్చి రాజ్యాన్ని మళ్ళీ పరిపాలించడం అని కాకుండా తాను నేర్చుకున్న మంచి విషయాలు, అంటే అందరూ కూడా ఇలా ఈ కార్తీక మాస వ్రతం చేయండి, లేకపోతే ఉపాసన చేయండి, మంచి కర్మలు చేయండి, దాన ధర్మాలు చేయండి అంటూ కార్తీక మాస వైభవం గురించి వాళ్ళకి చెప్పి ప్రతి సంవత్సరం మనం అందరం ఇలా కలిసి చేసుకుందాం అన్నట్టుగా ఈ రాజు ధర్మ పాలనతో అలా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇదంతా మనకి ఈ 22వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? ఇంతేనా, కథ అయిపోయిందా అంటే కాదు, దీనికి ముగింపు అన్నది 23వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. కానీ ఒక్క విషయం మననం చేసుకోవాలి. ముందు నుంచి ఇదే చెప్పుకుంటున్నాం, తప్పులు మనం అందరం చేస్తాం. కానీ ఒక స్థాయిలో ఇది తప్పు అని తెలుసుకుని మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ తోవలోంచి వెనక్కి వచ్చి మంచి మార్గంలోకి వెళతాం. అలాంటి ప్రయత్నం మనం చేస్తే భగవంతుడు చాలా జాగ్రత్తగా మళ్ళీ మనం తప్పులు చెయ్యకుండా, తప్పటి అడుగులు వెయ్యకుండా ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు అన్నదానికి కార్తీక పురాణంలో ఈ పురంజయుని యొక్క కథ అన్నది ఇది నిదర్శనం. కాబట్టి ఇలాంటి కథల్లో ఆ రాజు ఎప్పుడో ఉన్నాడు, పోయాడు, అయిపోయింది అని కాకుండా మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. అంటే ఇప్పుడు ఒక రాజు వచ్చాడు, చంపేశాడు, మనం పారిపోయాం అన్నది కాదు. కష్టాలు వస్తాయి, మనం పారిపోతూ ఉంటాం జీవితం నుంచి. ఆ కష్టాలలోంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మానవ ప్రయత్నంతో పాటు దైవ బలం కూడా ఉండాలి. ఇలా ఎప్పుడు ఉంటుంది అంటే ధర్మబద్ధంగా జీవితం వెళ్ళిపోతే. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ఎవరైతే ధర్మపాలన చేస్తారో, ధర్మాన్ని కాపాడతారో, ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళకి కష్టాలు వచ్చినా తాత్కాలికంగానే, కానీ పూర్తిగా కష్టాలు ఉండిపోవు, అలాగే వాళ్ళు ఉండిపోరు. ఇవన్నీ విషయాలు మనకి ఈ అధ్యాయంలో తెలుస్తాయి. ఇక 23వ అధ్యాయంలో ఈ రాజుగారి యొక్క జీవితం ఎలా ముగిసింది దీని గురించి ఉంటుంది, అప్పుడు చెప్పుకుందాం. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.